మొత్తానికి తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 7వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 19,000కు పైగా మెజార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ఇక 8వ రౌండ్లో కూడా కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఇక 10 రౌండ్లు ఇంకొక ఆల్రెడీ 9వ రౌండ్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. 10వ రౌండ్ మరి కాసేపట్లో ఆల్మోస్ట్ ఇంక చాలా భారీ ఎత్తున మెజార్టీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా విజయం అయితే కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో కూడా చాలా భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. అక్కడ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారని చెప్తున్నారు. సో ఫైనల్గా నాగేంద్ర గారు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రజలకు అన్నీ చెప్పినాము. చెప్పిన తర్వాత ప్రజలు నిర్ణయం చేసి నేను ఒక్కటేం దీని మీద అనుకుంటున్నా అంటే అధికారం ఉన్నది, ఆ బెదిరింపులు అవన్నీతో పాటు ఒకటైతే, రెండవది ఏంటంటే ఈ ఈ 3 ఏళ్ళన్నా ఇంకేమన్నా చేస్తారేమో అనే ఆశతోని వాళ్ళు ఓట్లు వేసినట్లున్నారు. అయితే ఇంకా 3 ఏళ్ళ నాటికి జనరల్ ఎలక్షన్ అయితే ఎట్లయినా వస్తుంది కదా. ఆ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే వీళ్ళది బట్టబయలు అవుతుంది కదా. ఇప్పుడు రాష్ట్రం అంతా బట్టబయలు అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ పడుతుందని చాలా ఉన్నాయి కదా ఖచ్చితంగా. అంటే ఎన్నిక వేరే అండి. నేను అనేది ఏంటంటే ఎన్నికకు ఈ ఎన్నికకు ఆ ఎన్నికకు వేరే ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎంను ఇక్కడ దిక్కు సపోర్ట్ తీసుకున్నాడు, అక్కడ ఎంఐఎంను విపరీతంగా తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళే. అయితే నేనేమంటున్నా అంటే అదే ఎంఐఎం వాళ్ళు రేపొద్దున రాష్ట్రానికి ఎన్నికలు మారిపోతాయి అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఎంఐఎం మాతో నుండే మొన్నటి వరకు ఈ ఎలక్షన్ మాకు దూరం అయింది. ఎంఐఎం మాతో నుండి ఆ రోజు గెలిచిండ్రు, మాతో ఉన్నారు కూడా. అయితే ఎన్నికకు అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా మీ ఛానల్ ద్వారా, ప్రజలకే ఈ నిర్ణయం మొదలేస్తాం. ప్రజలు విఘ్నులు, ప్రజలే అన్ని ఎవరినైనా గద్దెక్కించాలన్న వాళ్ళే, గద్దె దించాలన్న వాళ్ళే. ఏం జరిగినా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైనా, ఇప్పుడు 420 హామీలైనా అదే తీరుగా ఇంకా కూడా మొన్న ఇచ్చిన హామీలు, జూబిలీహిల్స్లో ఇచ్చిన హామీలను అన్నింటిని కూడా 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియంది కాదు ఎవరికి కూడా. 50 సంవత్సరాలు వదిలేతాం. ఈ 14లో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డదో అప్పటి నుంచే మాట్లాడదామని వాళ్ళు చర్చలు అంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళ చర్చలు కూడా చూసుకుంటే కూడా 2 ఏళ్లలో కూడా రాష్ట్రం అంతా ఏం చేసిండ్రు, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ బై ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలను కూడా ఎంత మేరకు నెరవేరుస్తారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో చేస్తారు అనేది ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తెలుసుకుంటారు కూడా. ఇంకొక విషయం, నేను ఫైనల్గా ఒక విషయం ఏమంటున్నా అంటే, ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినరో, మన దగ్గర మనకు కొరతగా అనిపిస్తున్నది. అనేకమైన నిధులు అన్నిటినీ కూడా స్పెషల్ గ్రాంట్స్ అన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ కోతున్నాయి, లేకుంటే అక్కడ బీహార్ కోతున్నాయి, తెలంగాణకు రావడం లేవు. మరి కేంద్రం నుంచి మన దగ్గరికి వెళ్ళి మనం పన్నులు కడుతున్నాం, కానీ కేంద్రం నుంచి లావట్టడం లోపల వాళ్ళు మిలాఖత్ అయి నడిపిస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయిన దాని మీద రేపు జనరల్ ఎలక్షన్